మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన వారలారా, ఈ దినము దేవుని వాక్యం మనము చూసినట్లయితే ఆదికాండము 12వ అధ్యాయము 1-2 వచనాలు ఈ రీతిగా వ్రాయబడి ఉన్నవి. యెహోవా మాట్లాడుతున్నాడండి. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నేను నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు అని దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడండి. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుడు చెప్పిన మాటలను మనం వినేవారముగా ఉండాలి. దేవుని మాటలు మనం విని లక్ష్య పెట్టేవారముగా ఉండాలి. దేవుని మాట మనం ఆలకించి మన హృదయాల్లో లక్ష్యపెట్టి ఆయన మాటలను విధేయత కలిగి మనం జీవించగలి. మరి అట్టి రీతిగానే అబ్రహాము దేవుడు చెప్పిన మాటలను విధేయతతో ఆలకించాడండి. ఆయన మాటల యందు లక్ష్య పెట్టాడండి. ఆయన మాటల యందు లక్ష్య పెట్టి ఆయన నేను చూపించే దేశమునకు నువ్వు వెళ్ళు అని అన్నప్పుడు అబ్రహాం గారు బయలుదేరారండి. తన తండ్రి ఇంటిని విడిచిపెట్టాడు. తన బంధువుల ఇంటి నుండి తన దేశం నుండి విడిచిపెట్టి నువ్వు బయలుదేరినట్టయితే నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను దీవెనకరంగా మారుస్తాను, నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తానని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. అట్ల రీతిగానే అబ్రాము దేవుని మాట మీద లక్ష్య పెట్టాడండి. దేవుని మాట మీద గురి కలిగి ఉన్నాడు. దేవుని మాట మీద మనం గురి కలిగి ఉండేవారంగా ఉండాలి. దేవుని మాటలు మనము లక్ష్య పెట్టేవారంగా ఉండాలి. ఆయన మాటలు ఎంత విలువైనవండి, శక్తివంతమైనవి, అద్భుతమైనవి. ఆయన మాటలో ఎంత శక్తి ఉన్నది, ఎంతో దీవెన ఉంది, ఎంతో ఆశీర్వాదకరంగా ఉంది. ఆయన మాటలో ఎంతో గొప్పతనం ఉందండి. ఆయన మాటలు మనం లక్ష్యపెట్టి ఊరికనే విని విడిచిపెట్టేయకూడదండి. వినే చెవులుగా మనం ఉండాలండి. గ్రహించే హృదయంగా మన హృదయాలు ఉండాలండి. మన హృదయం అనే పలకల మీద ఆయన మాటలు మనం ముద్రించుకోవాలి. మన హృదయాల్లో ఆ యొక్క మాటలు నీరు కట్టి ఫలించేటట్టు దేవుని మనం ప్రార్థన చేయాలి. విజ్ఞాపనల ద్వారా ప్రభువా నీ మాటలు నా హృదయంలో నేను నీరు కట్టి ఫలింపచేయి అని మనం అడిగినప్పుడు మనల్ని ఆ యొక్క మాటలను మన హృదయంలో జీవజల నదులుగా ప్రవహింపజేస్తారండి. ఆ మాటలు మామూలు మాటలు కాదండి, దేవుని మాటలు. మామూలుగా ఈ లోకంలో ఉన్న మాటలు కాదండి, లోకంలో ఉన్న అనేకమైన మనం మాటలు వింటూ ఉంటాం. ఆ మాటల మీద మనం లక్ష్య పెట్టకూడదండి. దేవుని మాటల మీద మనం లక్ష్య పెట్టేవారం ఉండాలి. మనము క్రైస్తవులు మనం అనుకుంటున్నాము, మరి క్రైస్తవ బిడ్డలుగా మనం కొనసాగినప్పుడు దేవుని మాటల మీద మనం లక్ష్య పెట్టాలి. కానీ లోకంలో ఉన్న అనేకమైన వ్యర్థమైన మాటల మీద మనం లక్ష్య పెట్టే వారంగా ఉండకూడదండి. మనము ఆయన మాట వినాలి. ఆయన మాటకు మనం విధేయత చూపించాలి. ఆయన మాటకు మనం లోబడి జీవించగలిగిన వారంగా ఉండాలండి. ఆ మాట మనల్ని ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మారుస్తుందండి. మరి అబ్రాహాంతోనే దేవుడు మాట్లాడినప్పుడు దేవుడు చెప్పిన మాటల్ని విధేయతతో అబ్రాహాం గారు సేకరించాడండి. ఆ మాట మీద లక్ష్యం ఉంచాడు. తన బంధువుల యొద్ద నుండి తన తండ్రి ఇంటిని విడిచిపెట్టి వెళ్ళమన్నప్పుడు వాటన్నిటిని విడిచిపెట్టాడండి. అవి అన్నీ విగ్రహారాధనతో కూడుకున్న ఇల్లు, విగ్రహాలతో కూడుకున్న దేశం అండి. ఆ దేశాన్ని విడిచిపెట్టమన్నప్పుడు విడిచిపెట్టేశాడు. ఆయన మాటలను అంగీకరించి బయలుదేరాడు. కాబట్టి ఆయన అబ్రహాముని గొప్ప నామంగా చేశాడు, గొప్ప జనంగా చేశాడు. సముద్రపు ఇసుకరైనవుల కంటే ఆకాశ నక్షత్రాల కంటే హెచ్చైన రీతిగా విస్తరించాడండి. కాబట్టి ప్రియమైన వారలారా, మనము దేవుని మాటలు మనం వినేవారంగా ఉంటున్నామా? ఆయన మాటలు మనం గైకొనే వారంగా ఉంటున్నామా? ఊరికనే అనాలోచితంగా మనం వింటున్నామా? ఆ మాటలు, దేవుని మాటలు చాలా విలువైనవండి. ఇక్కడ మాట్లాడుతున్నది నేను కాదండి, పరిశుద్ధాత్మ శక్తితోటి మాట్లాడుతున్నా. దేవుని ఆత్మతో నేను మాట్లాడుచున్నాను. కాబట్టి నేను మాట్లాడుచున్నవాడిని నేను కాదండి. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ మాటలు వ్యర్థంగా మీరు ఆలోచించుకోండి, వ్యర్థంగా గ్రహించకండి. ఎందుకంటే ఈ మాటలో ఎంత శక్తి ఉంది, జ్ఞానం ఉంది. మనం దేవుని మాట ఎప్పుడైతే మనం విధేయత కలిగి అక్కడ ఆ స్థలంలో వింటున్నామో మనము దీవెనకరంగా మార్చబడతామండి. మరి ఆ యొక్క మాటలు మనం ఎంత శక్తి కలిగి ఉన్నామో మనం ఆలోచన చేసినప్పుడు యోహాను సువార్తలో మనం 1వ అధ్యాయం 1వ వచనం చూసినప్పుడు ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, వాక్యమే దేవుడై ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, మరి 14వ వచనం మనం చూసినట్లయితే ఆ వాక్యం శరీరధారియే కృపాశక్తి సంపూర్ణుడిగా మన మధ్య నివాసం చేస్తున్నాడు. ఆయన ఎల్లప్పుడూ మన యుగంలో కూడా ఆయన మాటలు జీవింపజేస్తూనే ఉంటాయండి. ఆయన మాటలను మనం విడిచిపెట్టకూడదు.
ఆయన వాక్యం మన దగ్గర ఎప్పుడైతే ఉందో దేవుడు మన పక్షాన ఉన్నాడు, మన ముందు ఉన్నాడండి దేవుడు. ఆయన మాటలు మనం విడిచిపెట్టకూడదు. మనం వాక్యమును మనం చదువుతున్నాం, వాక్యమును మనం ధ్యానిస్తున్నాం, వాక్యమును వింటున్నాం. కానీ ఆ మాటలు మనం గ్రహించి మన హృదయాల్లో నాటి ఫలించేటట్టు దేవుని దగ్గర మనం ప్రార్థన చేయాలి. దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుని యందు విశ్వాసం ఉంచి మనం ఆ మాటలను విడిచిపెట్టకూడదండి. విడిచిపెట్టకుండా ఆ మాటలను గ్రహించాలి. ఆ మాటల్లో ఎంత శక్తి ఉంది, జీవం ఉందండి. ఆ మాటల్లో మనకు అనేకమైన దీవెనకరమైన మార్గాలు కింద మనల్ని నడిపించడానికి దేవుడు మనల్ని నడిపిస్తాడండి. మన మార్గాలను సరళం చేస్తాడు, మన బిడ్డలను ఆశీర్వదిస్తాడు, మన భార్య మీ యొక్క భార్యను ఆశీర్వదిస్తాడు, నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు, నీ యొక్క గృహాన్ని ఆశీర్వదిస్తాడు, నీ సంతానాన్ని విస్తరిస్తాడు, నీ యొక్క నామాన్ని గొప్పగా చేస్తాడండి, నీ పేరు ప్రతిష్టలు గొప్పగా చేస్తాడండి. ఆయన మాట మీద మనం ఎప్పుడైతే మనం గురి కలిగి ఉన్నామో, ఆయన మాట మీద ఎప్పుడైతే మనం గురి కలిగి ఆయన మాట మీద లక్ష్యం ఉంచి ఉన్నామో, మనం ఊహించలేని రీతిగా మనల్ని విస్తరిస్తాడండి. మనం గ్రహింపలేని సంగతులను మనకు తెలియజేస్తాడు. గ్రహింపలేని గూఢమైన కార్యాలు మన పట్ల చేయడానికి సిద్ధంగా ఉన్నాడండి దేవుడు. మరి ప్రియమైన వారులారా, దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క వాక్యమును విని గ్రహించే ఆలోచన కలిగి ఉన్నావా? లేదంటే విని మాటలు వ్యర్థంగా విడిచిపెట్టేవారుగా ఉన్నావా? ఈ యొక్క సమయాన్ని ఈ మాటలను దేవుడు మాట్లాడుతున్నాడు నీతోటి. ప్రియమైన వారులారా, నీవు అభివృద్ధి చెందాలంటే, నీ బిడ్డలు అభివృద్ధి చెందాలంటే, నీ గృహం అభివృద్ధి చెందాలంటే, నువ్వు చేస్తున్న ఉద్యోగం అభివృద్ధి చెందాలంటే, నువ్వు చేస్తున్న పనిపాట్లు అభివృద్ధి చెందాలంటే, కాబట్టి దేవుని మాటలు మనం స్వీకరించాలి. నువ్వు స్వీకరించి సహోదరి నీ జీవితాన్ని మార్చుకునేటట్టు ఉండాలి. దేవుని మాటలకు నీవు లోబడి జీవించాలి. ఈ మాటలు ఎంత శక్తికరమైనవి, ఆశీర్వాదకరమైనవి, దీవెనకరమైనవి. మరి అబ్రహాం గారికి ఏ విధంగా తన జీవితంలో ఆశీర్వాదాలు కలిగజేశాడో దేవుడు, మరి నీ జీవితాల్లో కూడా ఆశీర్వాదం చేయడానికి అబ్రహాం దేవుడే నీ దేవుడు, నా దేవుడు కూడా. మరి కాబట్టి ప్రియమైన వారులారా, అబ్రహాముకే దేవుడు కాదండి, మనకు కూడా దేవుడే ఉన్నాడు. ఆయన సకల జనులకు దేవుడే ఉన్నాడు. కాబట్టి మన ప్రియమైన వారులారా, మనం ఆయన మాటలను వృధాగా విడిచిపెట్టకుండా మన హృదయాల్లో మనం నీరు కట్టి ఫలింపు చేయమని దేవుడిని అడగాలని మనం ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని మాటలో శక్తిని విడుదల చేస్తాడండి. మనం అడిగినప్పుడు ఆయన శక్తివంతమైన మాటల ద్వారా ఆయన మనకు ఆశీర్వాదం కలిగజేస్తాడు, దీవెన కలిగజేస్తాడు. కాబట్టి ప్రియమైన వారులారా, ఈ మాటలను ఊరకనే విడిచిపెట్టేయకుండా ఈ మాటలను బట్టి ప్రార్థన చేసి, ప్రార్థన అనే శక్తి ద్వారా మీరు దీవెనలు పొందుకోవాలని, ఆశీర్వాదాలు పొందుకోవాలని, అబ్రహాం గారు నడిచిన మార్గంలోనే మనం కూడా నడిచే వారంగా దేవుని యందు విశ్వాసం కలిగి జీవించి ఆయన మాటలను గైకొనే వారంగా ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.